చేసిన సాయం తెలియక ఇప్పుడు కూడా మా అమ్మ క్రెడిట్ మొత్తం దేవుడికే ఇస్తుంది. ఇవ్వనివ్వండి బావగారు, అందులో తప్పేముంది? పైవాడు ఆదేశిస్తేనే కదా మనిషి మనసులో ఆలోచన పుట్టేది, సాయం అందేది. ఏంటి బావా మరదళ్ళిద్దరూ గుసగుసలాడుకుంటున్నారు? ఆ సీక్రెట్లేంటో మాకు కూడా చెప్పండి. సీక్రెట్ ఏం లేదక్కా, మావయ్య ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటున్నాం. నాకు కూడా అబద్ధం చెప్తున్నావా ఉషా? మనమిద్దరం వరుసకి తోడుకోడలైనా మనసులో మాత్రం అక్కా చెల్లెలం. అది మర్చిపోయావా? ఎలా మర్చిపోతానక్కా? కోడలుగా ఇంటికొచ్చినప్పటి నుంచి నన్ను అర్థం చేసుకుంది, తోడుగా నిలిచింది నువ్వే. నేను నీకు మాత్రమే తోడుగా నిలబడ్డాను, కానీ నువ్వు ఈ కుటుంబానికే అండగా మారావు. మామయ్య ప్రాణం కోసం భర్తకిచ్చిన మాట కూడా తప్పావు. అంటే ఈ విషయం ఎవరికీ చెప్పకూడదనుకున్నాం, కానీ హారిక దగ్గర ఈ నిజం దాయడం నా వల్ల కాలేదు ఉషా. సరే అయితే ఈ నిజం మన ముగ్గురి మధ్య ఉంచుదాం, ఇంకెవరికి చెప్పకూడదు. అది నాకు ప్రత్యేకించి చెప్పాలా? మా చెల్లి కోసం ఆ మాత్రం చేయలేనా? ఏమండి, మీతో ఒక విషయం మాట్లాడాలి. నా హెల్త్ గురించి సలహాలు సూచనలు తప్ప వేరే ఏదైనా చెప్పు. నేను జాబ్ చేయాలనుకుంటున్నాను. ఏంటి, జాబా? అవునండి. మన జీవితంలో పునర్వైభవం రావాలంటే కష్టపడటం, సంపాదించడం మొదలు పెట్టాలి. ఉద్యోగం పురుష లక్షణం అంటారు. నేను జాబ్కి వెళ్తానని చెప్తే అప్పుడు వద్దన్నా. ఇప్పుడు అవకాశం లేదని ఆ బాధ్యత కూడా నువ్వే తీసుకుంటున్నావా? అవునండి, బాధ్యతని అవకాశంగానే తీసుకుంటున్నాను. మీరు నా వెనక ఉండి నడిపిస్తారన్న నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. కష్టమైన సుఖమైన మనమిద్దరం ఒకరిని ఒకరు నమ్మే జీవితాన్ని మొదలుపెట్టాం. ఊపిరి ఉన్నంతకాలం అదే నమ్మకంతో బతుకుదాం. కాకపోతే నా ఉద్దేశంలో నువ్వు ఉద్యోగం చేయటం కన్నా ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తే మంచిదనిపిస్తుంది. నీలో ఒకరు పని చెప్తే చేసే టాలెంట్ కన్నా నలుగురికి చెప్పి చేయించే క్వాలిటీ ఉంది. దాన్నే నాయకత్వ లక్షణం అంటారు. మన ఉన్న పరిస్థితుల్లో నాయకత్వం కన్నా నమ్మకం ముఖ్యమండి. ఒకప్పుడు తేజ ఇండస్ట్రీస్ అధినేతలుగా మనకి పేరుండేది, మార్కెట్లో నమ్మకం ఉండేది. ఇప్పుడు కంపెనీ పేరు కూడా లేదు కదండి. మనం ఎవరిని నమ్మిస్తాం, ఏం చెప్పి ఒప్పిస్తాం? పేరు లేకపోయినా మార్కెట్లో మనకి గుడ్ విల్ ఉంది కదా. గుడ్ విల్ గతానికి సంబంధించిందండి. ఇప్పుడు నేను కంపెనీ స్టార్ట్ చేయాలంటే అందరి దగ్గరికి వెళ్ళి నేను ఫలానా అని చెప్పుకోవడం, బ్యాంకుల చుట్టూ తిరగడం నాకిష్టం లేదండి. చూడు కిరణ్మయి, జీవితంలో ఎదగాలంటే మన ఇష్టాయిష్టాలకి రాజీ పడటం కన్నా అనుభవాన్ని పెట్టుబడిగా పెట్టడం మంచిది. మన గతం గొప్పగా చెప్పుకునేదే తప్ప నామోషిగా ఫీల్ అవ్వాల్సిన పనే లేదు. నీ వ్యక్తిత్వానికి, ఆలోచనలకి నాయకురాలుగా ఉండడమే ఉత్తమం. ఒకరి కింద పని చేయటం కరెక్ట్ కాదు. ఈ విషయంలో అహానికి చోటివ్వకుండా ఆలోచించి నిర్ణయం తీసుకో. అయితే హై పిచ్ లో పాడుతున్నావు, లేకపోతే లో పిచ్ లో పాడుతున్నావు, బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి. మీ వైఫ్ రాసిన పాటను ఉంచుకుంటాను, కానీ మీతో మాత్రం పాట పాడించుకోలేను, నా టైం వేస్ట్ చేసుకోలేను. రీసెంట్ గా మీరు పాడాలనుకున్న పాట చాలా చండాలంగా వచ్చిందంట కదా. ఆ స్టూడియో వాళ్ళు మిమ్మల్ని భరించలేక బయటికి గెంటేశారంట కదా. ఎలా ఉంది? మావయ్య గారికి చెప్పిన రిహార్సల్ ఇదేనా? నన్ను చూసిన వెంటనే మావయ్య గారు మిమ్మల్ని అడిగారు, ఇంట్లో ఇలా కూర్చునే బదులు అక్కడికి రావచ్చు కదండి.
నేనున్న మెంటల్ కండిషన్కి ఎక్కడికి రావాలనిపించడం లేదు. నా వాళ్ళైనా సరే నలుగురి మధ్యకి రావడం కంటే 4 గోడల మధ్య ఒంటరితనమే బాగుంది. మీకు బాగుందేమో కానీ నాకు అస్సలు నచ్చలేదు. మీరు నవ్వుతూ ఉంటేనే నాకు ఇష్టమండి. ఇలా డల్గా ఏదో ఆలోచనలో ఉంటే చూడ్డానికి కష్టంగా ఉంది. జరిగింది మర్చిపోలేక నాకు కూడా కష్టంగానే ఉంది. నా కెరీర్ ఎందుకు ఇలా అయిపోయిందో, ఇంకెన్ని అవమానాలు భరించాలో, ఇంకెన్ని రోజులు ఇలా ఖాళీగా ఉండాలో అర్థం కావడం లేదు. అసలు నా లైఫ్ నా కంట్రోల్లో లేక పిచ్చెక్కిపోతుంది. నా చిన్నప్పుడు మా మాస్టర్ భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పేవారు. దాని అర్థం ఏంటంటే జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మన మంచికే. కాబట్టి దేని గురించి ఎక్కువ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండటం మంచిది. ఇప్పుడు నువ్వు భగవద్గీత కాదు, భారతం, భాగవతం, రామాయణం ఏం చెప్పినా నా మూడ్ సెట్ కాదు. నన్ను కాసేపు ప్రశాంతంగా వదిలే. మీ మూడ్ మారాలంటే ఇక నాకు మిగిలిన ఆయుధాలు 2 న్యూస్ పేపర్, కాఫీ. అవి కూడా వద్దు. ఏంటి బద్దా? ఈ మాట చెబుతున్నది మీరేనా? నమ్మలేకపోతున్నాను. నీకు నాకు ఏ సమస్య ఉండకూడదంటే సైలెంట్గా ఉండు. అదే ఈ ప్రాబ్లంకి పెద్ద సొల్యూషన్. మీకు నాకు గొడవ అయితే సైలెంట్గా ఉండొచ్చు, కానీ మీరు మీ చేదు జ్ఞాపకాలతో ఫైట్ చేస్తుంటే నేను చూస్తూ మౌనంగా ఎలా ఉంటాను? చూడండి, గతాన్ని అనుభవంగా, భవిష్యత్తుకి పాఠంగా చూడాలే కానీ మళ్ళీ మళ్ళీ తలుచుకుని మనకి మనమే ఆఘాతం సృష్టించుకుంటే ఎలా? అయిందేదో అయింది, అన్నీ మర్చిపోతేనే కదా ముందుకు వెళ్ళగలం. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఇలాగే ఉంటాను. నువ్వు ఎన్ని సూక్తులు, నీతి వాక్యాలు చెప్పినా నేను మారలేను. దయచేసి నన్ను ఇలా వదిలే. కార్డ్ తీసుకుని ఇంటికి వచ్చానన్నయ్య. వదిన చేతికిచ్చి నీకు ఇవ్వమంటే నన్ను తిట్టి నా కళ్ళ ముందే విసిరి పారేసింది. నా ప్రాబ్లం నీ ఫ్యామిలీ, నాకు కావాల్సింది నీ ప్రాపర్టీ. నాకు నచ్చినట్టే నేను ఉంటాను, నాకు నచ్చినట్టే నువ్వు ఉండేటట్టు చేస్తాను. నీ మాటల వల్ల నాన్నకి గుండెపోటు వచ్చింది. ఇన్సూరెన్స్ డబ్బుతో నాన్న సర్జరీ కవర్ అవుతుందని అందరం ధీమాగా ఉన్నాం. కానీ అప్పుడే తెలిసింది ఇన్సూరెన్స్ ల్యాప్స్ అయిందని, సర్జరీ ఖర్చులు మొత్తం మేమే భరించాలని.